ఆదివాసీ పండుగ నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని ఆలయంలో ముస్లిం వంశీయులు మహాపూజతో జాతర మొదలైంది. గంగాజలంతో 5 రోజులుగా మర్రి చెట్టు వద్ద బస చేసిన ముస్లిం వంశీయులు ముందుగా అక్కడే సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం కేస్లాపూర్లోని పురాతన నాగోబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పురాతన నాగోబా విగ్రహంతో పాటు వెలిగించిన దీపాలను వెదురుబుట్టలో పెట్టి శోభాయాత్రగా నాగోబా ఆలయానికి చేరుకున్నారు. మైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. పురాతన నాగోబా విగ్రహాలతో పాటు నాగోబా దేవత, సతీ దేవత, బాన్ దేవతకు సంప్రదాయ పూజలు చేశారు. పురాతన నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచారు. బాన్ దేవతలతో పాటు పెర్స్పెయిన్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం నాగోబా ఆలయానికి చేరుకుని మహిళలకు గోవాడ్లో ప్రవేశం కల్పించారు. గోవాడ్లో ప్రవేశించిన మహిళలు 22 ప్రత్యేక పొయ్యలను ఏర్పాటు చేసుకుని మహాపూజలకు అవసరమైన నైవేద్యం తయారు చేశారు. సంప్రదాయ వాయిద్యాలతో కాగడాలతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. నాగోబా ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. అర్ధరాత్రి సంప్రదాయ పూజలు నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు. మహాపూజకు ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలం, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద ఎత్తున కేస్లాపూర్ తరలివచ్చారు. సమ్మక్క సారళమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర నాగోబా. ఆదివాసీల ఐక్యతకు నాగోబా జాతర చిహ్నంగా నిలుస్తోంది. ఇప్పటికే గిరిజనులు జాతరకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 12న గిరిజన దర్బార్ జరగనుంది. 6 రోజుల తర్వాత భేతాళ్ పూజలు, మండగాజిలి పూజలతో జాతర ముగియనుంది. ఆదిలాబాద్, ఉట్నూరు, మంచిర్యాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. క్రమంలో కూడా ఇంత చక్కగా మా సంస్కృతిని పాటిస్తున్నామంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అయితే చాలా గుర్తించాయి. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తించి 50 లక్షల ఇక్కడ ఉన్నటువంటి వచ్చే భక్తులకి భోజనాలు కావచ్చు, ఈ యొక్క గుడి నిర్మాణానికి కావచ్చు 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు నీటి వసతులు కావచ్చు, ఇలాంటివి ఇంకా కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది. వేల లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులు రావడం అనేది జరుగుతుంది. మన మిశ్రమ వంశీయులే కాకుండా మిశ్రమ వంశీయుల ఆడపడుచులు, మిశ్రమ వంశీయుల బామర్దులు, మరి యావత్తు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే సమ్మక్క సారక్క జాతర, అది ఆదివాసుల జాతర ఎలాగో ఇక్కడ ఉన్నటువంటి జాతర కూడా చాలా పెద్ద ఎత్తున లక్షల జనాభా ప్రజలు వచ్చేసి ఇక్కడ దర్శించుకోవడం అనేది జరుగుతుంది. చాలా పవిత్రమైనటువంటి దేవస్థానం ఇది. ఇక్కడ మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయనేటువంటిది అందరికీ కూడా ఒక నమ్మకం. కాబట్టి అందుకే వేలాది సంఖ్యలో చుట్టూన్నటువంటి రాష్ట్రాల వాళ్ళు కూడా అందరూ వచ్చేసి ఇక్కడ దర్శించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అది ఒక గవర్నమెంట్ ఒకటి ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి భక్తులకి బాత్రూమ్స్ స్పెషల్ కావచ్చు, లేకపోతే వాటర్ సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో. కాబట్టి వాటర్ కూడా అందుబాటులో ఉంచితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది. మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం చెప్పినట్టు పోలీస్, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఐడిడే ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ రోజున మహాపూజ అయింది. అదేవిధంగా 12వ తారీఖు నాడు మరి దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క గారు వచ్చేవారు ఉండే కానీ మరి బడ్జెట్ సమావేశాలు ఉండడం వల్ల రాలేకపోయారు. మరి 12వ తారీఖు నాడు కూడా వాళ్ళని రావాలని ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు మరి దేవాదాయ శాఖ మంత్రి వాళ్ళు కొండ సురేఖ గారిని కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. మిగతా మంత్రులందరినీ కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. తప్పకుండా రేపటికల్లా ఎవరెవరు మంత్రులు వస్తారనేది క్లారిటీ రాబోతుంది. మరి లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడనే POITDA గారు కానివ్వండి, SP గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, వాళ్ళ మినిస్టర్ సీతక్క గారు కానివ్వండి, అన్ని రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఏమేమైతే ఏర్పాట్లు చేయాలనో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని
అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సేఫ్టీ మెజర్స్ అయితేనేమి, మళ్ళా రోడ్స్ అయితేనేమి, అన్ని సౌకర్యాలు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వ తరఫున అన్ని చేసుకోవడం జరిగింది. వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే విధంగా అందరూ కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి వచ్చే భక్తులందరూ కూడా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే మన జాతర జరుగుతుందో మండే రోజు దర్బారు ఉంటుంది. ఈ టెంపుల్ని దర్శించుకొని మరి భగవద్దేవత ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చే భక్తులు